నమస్కారం అండి. ఎలక్షన్ కమిషన్ నుంచి రెగ్యులర్గా మాకు అలర్ట్స్ వస్తూ ఉంటాయి ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే. అలాంటిది ఈ అలర్ట్ కూడా కమిషన్ నుంచి వచ్చింది. రెండోది మా వాళ్ళు మీడియా సెంటర్లో రెగ్యులర్గా న్యూస్ అన్నీ చూస్తూ ఉంటారు. దాంట్లో కూడా ఈ క్యాండిడేట్స్ ట్రైన్లో ప్రయాణిస్తున్న వాళ్ళు 9 గంటలు లేట్ అయిపోయింది, మేము ఎలక్షన్కి అందుకోగలమా లేదని ఆందోళన చెందుతున్నారనేది న్యూస్ ఐటమ్ చూసి ఇమ్మీడియట్గా సార్ నోటీసులు పెట్టడం జరిగింది. సార్ అయితే దాన్ని మీరు పర్స్యూ చేసి దాన్ని ఎట్లా చేయగలరో చేయించండి అని ఒక డైరెక్షన్స్ ఇచ్చారు సీఓ గారు. ఇమ్మీడియట్గా మేము అక్కడి నుంచి ఈ ట్రైన్ ఎక్కడుందో ట్రాక్ చేసి అక్కడ నుంచి ప్రతి లెవెల్లో డిఆర్ఎంస్ తోటి వరంగల్ కానివ్వండి, ఇక్కడ మనము విజయవాడలో, ఆ తర్వాత రాజమండ్రి, ఆ తర్వాత విశాఖపట్నం నలుగురిని లైన్లో తీసుకుని ప్రతి స్టెప్ బై స్టెప్ అది ఎక్కడ వెళ్తుంది దానికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి, అంటే వేరే వెహికల్ ఉంటే గూడ్స్ కానీ ఏ ట్రైన్ ఉన్నా కానీ పక్కన పెట్టి దీన్ని స్ట్రైట్గా తీసుకెళ్లాలనేది మేము రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు కూడా ప్రతి క్షణము అది మేజర్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడల్లా విజయవాడ నుంచి ఏలూరు, రాజమండ్రి ప్రతి చోట ఇక్కడ వరకు వచ్చిందని చెప్తూ వాళ్ళు విదిన్ టైం 5:27 ఎగ్జాక్ట్ క్లాక్ 17:27కు ట్రైన్ రీచ్ అయింది. అక్కడ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిందని డిఆర్ఎం విశాఖపట్నం ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. అది మేము అంత మళ్ళీ దాంట్లోకి వెళ్ళలేదు. అది ఒకటే కాదు కదా, వేరే పనులు ఉన్నాయో చూస్తా ఉన్నాం. అతను పోలింగ్ బూత్ దాకా వెళ్ళాడా లేదా అనేది కదా ఇక్కడ క్వశ్చన్. అంటే ఇప్పుడు అక్కడ దిగగానే అతనికి పోలింగ్ బూత్ ఉండదు. రైల్వే ప్లాట్ఫామ్ మీద దిగిన అతను బయటకు వెళ్ళడానికి 10 minutes పడుతుంది. అతను పోలింగ్ బూత్ కి వెళ్ళేటప్పటికి ఆ 20 minutes సరిపోతుందా? Now the point here is that it is not that ఆయన X నుంచి Y కి వెళ్ళారు, Y నుంచి Z కి వెళ్ళారు. Point here is that this is the first time all over India any effort is made by Election Commission of India to ensure that ఒక ట్రైన్ 10 గంటలు ట్రావెల్ చేసేసి గ్రీన్ ఛానల్ ఇచ్చేసి దే కెన్ బ్రింగ్ దోస్ పీపుల్ టు ద ప్లేస్ ఆఫ్ ఓటింగ్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తీసిన తర్వాత దెన్ దే హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏ దారిలో వెళ్తారు, ఏ వెహికల్లో వెళ్ళేసి అప్పుడు పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. బట్ యూ షుడ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ ఇన్ దిస్ థింగ్, స్పెషల్ ఎఫర్ట్ డూయింగ్. ఆ రోజు ఇన్ని పోలింగ్ జరుగుతున్నాయి, ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి, ఆ దాంట్లో ఈ ఇష్యూ కూడా స్పెషల్గా తీసుకొని through additional commissioner reached to some stage, so that should be appreciated. Second point, inkokati this one issue was related to man konni APSB battalion Maharashtra duty ki pampicharu. So unluckily our election time lone vallu akkada vellaru, and now there is no possibility for postal ballot. Manam post dwara postal ballot peru undi kani post dwara pampichadaniki ledu, across the state kuda cheyadaniki ledu. So at that time I have seen this right from DG to kinda constable varaku andaru prayatnam chesi election commission tho maatladi vallaki special casual leave election commission allowed. Vallu court ki kuda vellaru, that's a very issue. But this is the first time election commission allowed the people on duty in other state to take casual leave, come here and then vote, exercise their vote. Akkada kuda inko problem em vachindi ante kontamandiki postal ballot already release chesaru. So whether they would be eligible or not in the normal polling station, adi akkada kuda election commission has given concession. I personally had told all the collectors vallu vaste because vallu postal ballot vaaledu kabatti valni normal ballot, you normal polling, you allow them to do normal polling. And then I believe because additional commissioner Harinder was in continuous, they were in continuous touch with them, and most of them were able to cast their vote. Yeah, we had made our security chala elaborate ka chesamu, kani our main concentration was on few districts as well as critical polling stations. General ga normal polling station lo either one constable లేదా home guard untadi. So some people, some leaders from different parties, all parties, they have tried to take advantage of the situation
దే వెంట్ ఇన్సైడ్, కొంతమంది లోపల వెళ్ళొచ్చు, క్యాండిడేట్ లోపల వెళ్ళొచ్చు, దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్ థింగ్. బట్ లోపల వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట వచ్చిన తర్వాత సమ్ పీపుల్, వీ డెఫినెట్లీ గాట్ దట్ ఇన్ఫర్మేషన్, సమ్ పీపుల్ హ్యావ్ మిస్బిహేవ్డ్ విత్ ద ఓటర్స్ ఆల్సో, కొద్దిగా ప్రయత్నం చేశారు. బట్ వేరెవర్ ఆ టైంలో వేరెవర్ దీస్ థింగ్స్ వర్ నోటిస్డ్ అండ్ పోలీస్ వర్ ఇన్ఫార్మ్డ్ ఇన్ టైమ్, అక్కడ దోస్ పీపుల్ వర్ టేకన్ కేర్ ఆఫ్ దాట్. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ మనకు యాజ్ ఐ సెడ్ 350 స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి. సో అది 33 లొకేషన్స్లో ఉన్నాయి. 33 డిఫరెంట్ లొకేషన్స్ అంటే ఒక లొకేషన్ మీన్స్ ఒక కాలేజ్ లేదా అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ మన 26 డిస్ట్రిక్ట్స్లో. అక్కడ స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది. ఇన్నర్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్ అంటే వాళ్ళు స్ట్రాంగ్ రూమ్ డోర్ పైన ఉంటారు. ఆ డోర్లో సీసీటీవీ కెమెరా ఉంటుంది. ఆ డోర్లో సిపిఎంఎఫ్, ఓన్లీ సిపిఎంఎఫ్ ఆర్ అదర్ స్టేట్ ఎస్ఏపీ ఉంటాయి, వాళ్ళు ఉంటారు అక్కడ. ఒక 1/2 సెక్షన్ అక్కడ ఎప్పుడైనా ఉంటుంది. దే విల్ మెయింటైన్ లాగ్ బుక్, ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు మొత్తం రాస్తారు. కంటిన్యూస్గా గార్డ్ డ్యూటీ అక్కడ